రైట్. మనతో పాటుగా మనోహర్ నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక నిమిషం ఇస్తానండి మీకు మోహన్ రెడ్డి గారు. మనోహర్ నాయుడు గారు కూడా వాయిస్ అయితే వాళ్ళిద్దరికీ సమాధానం చెప్తారు. కానీ మనోహర్ నాయుడు గారు ఏంటి కొడాలి నాని గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీదకే ఎక్కువ పెట్టారు, చవట దద్దమ్మలు ఏవేవో మాటలు వినాల్సి వస్తుంది. అసలు ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. సో ఎవరు మాట్లాడినాలండి, అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినివ్వండి, వేరే మంత్రులు మాట్లాడినివ్వండి, కానీ మనం ప్రతిసారి ఇది వద్దు వద్దు అనుకుంటానే ఉన్నాం, ఎక్కడా తగ్గట్లేదు. వర్మ గారు, ముందుగా మీకు 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పాల్గొన్న మిత్రులకు, సోదరికి నమస్కారం. నమస్తే. కొడాలి నాని గురించి మనం ఎందుకంటే మాట్లాడాలి, ఎందుకంటే కొడాలి నాని వాస్తవంగా పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అతన్ని బయట పంపించి పిచ్చి వాగుళ్ళు వాగుతూ పిచ్చి మాటలు మాట్లాడమని వదిలేశాడు. రాష్ట్రం పైన ఒక పిచ్చివాన్ని తీసుకొచ్చి వదిలేశాడు. కాబట్టి అతను ఆ పిచ్చివాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక కొడాలి నాని మాటల్లో మనం విన్నాం, మీరు ప్లే చేసినప్పుడు అన్ని మేము 99% చేసి ఎలక్షన్కి వెళ్తున్నాము అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్ లో. అదే ఇంతవరకు మేము ఒక్కటే, ఏమి వద్దు సంపూర్ణ మద్య నిషేధం అన్న నీవు మద్యాన్ని నువ్వు పూర్తిగా లేకుండా చేసి ఓట్లు అడుగుతున్నావు, అది చెప్పు. చాలా ఒక్కటి, ఇది ఒక్కటి చాలదా? మచ్చుకు ఒకటి చాలదా? ఇంకా వీళ్ళు చేసిన మేము చెప్పాలనుకుంటే చేంతాడు ఉంటాయి. ఇప్పటికే వీళ్ళకు పిచ్చి బట్టి, మెంటల్ బట్టి ఓటమిని తరుముకుంటూ వస్తుంటే ఎట్లా తప్పించుకోవాలో తెలియని తనంతో రకరకాలైనటువంటి పిచ్చి కుంతలు, పిచ్చి కారు కూతలు కూసుకుంటున్నారు. కాబట్టి ఈ పిచ్చోళ్ళందరినీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో మేము లేము, మాకంత టైము లేదు. ఓకే, మనోహర్ నాయుడు గారు మీ ప్రాంతం నుంచే ఆయన కూడా, మోహన్ రెడ్డి గారు కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఒకే ప్రాంతం వాళ్ళేమో మీరిద్దరు. ఏంటి రాప్తాడులో అసలు ఇసుకేస్తే రాలినంత జనం అంట, 11 లక్షల మంది వచ్చారంట స్వచ్ఛందంగా. మీరు చూసారా ఆ సభ హడావిడిని? వర్మ గారు, రాప్తాడు సభ జరిగింది 52 నియోజకవర్గాలకు సంబంధించిన సభ. 52 నియోజకవర్గాలు అంటే ఒక్క నియోజకవర్గానికి 5,000 మంది చొప్పున వేసుకున్న దాదాపుగా 2,60,000 మంది జనం అక్కడికి రావాలి. ఆ ప్రాంతం, సభ ఏర్పాటు చేసిన ప్రాంతం రాప్తాడు ఒక లింక్ హైవేకి లింక్ రోడ్ ఉన్నటువంటి హైవే పక్కన ఉన్న జాగాలో వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళు బాహాటంగా 100 ఎకరాలు అని చెప్తున్నారు. కేవలం అక్కడ 20 ఎకరాలు మాత్రమే, 20 ఎకరాల జాగాలో మాత్రమే ఆ సభను పెట్టడం జరిగింది. అందులో ఒక కాన్స్టిట్యూషన్ నుంచి ఒక్కటండి, నేనున్నటువంటి కాన్స్టిట్యూషన్ చెప్తా. ఈ కాన్స్టిట్యూషన్ నుంచి కేవలం 150 బస్సులు పోయాయి. 150, ఒక్క బస్సుకు 550 మందిని వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు? సో ఈ లెక్క ప్రకారం అక్కడ చూస్తే జనం 1,50,000-2 లక్షలకు మించి జనాలు లేరు. అదేంటి 11 లక్షల మంది అని చెప్తున్నారు మోహన్ రెడ్డి గారు, మీ ఎదురుకుంటేనే 11 లక్షల మంది అట. అదేనండి చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు, మేమేం చేయమంటావు? అక్కడ నిజం అనేది అది చిత్రీకరించడానికి పోయిన దానికే కదా విలేకరుల మీద దాడి చేసింది. అది చిత్రీకరించి ప్రజలకు చూపించాలి, నిజాలు అనేది చేయడానికి పోయినప్పుడే దాడి చేసి కొట్టారు. ఎందుకు కొట్టాలి అంటే అక్కడ నిజాలని బయటపడతాయి. చెప్పుకోవడానికి ఎన్నో చెప్పొచ్చు. సాక్షాత్ అక్కడ జరిగినటువంటి సభ కేవలం 1.5 లక్ష 2 లక్షల మంది లోపు మాత్రమే ఉన్నారు. అది కూడా బలవంతపు తరలింపులతో తీసుకొచ్చినటువంటి జనం. 52 నియోజకవర్గాలకు సంబంధించి తీసుకొచ్చినటువంటి జనం. ఓకే, మా దగ్గర ఎన్ని వీడియోలు మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు చూపిస్తాం. బస్సుల్లో కూర్చొని, ఒక బస్సులో కేవలం 50 మంది కూర్చోవలసిన బస్సులో 20 మంది ఉన్నారు. 20 మందికి మందు సరఫరా చేస్తే బస్సుల్లో తాక్కుంటూ జనం అక్కడికి వస్తున్నారు. అంటే మద్యం సరఫరా చేసి బలవంతంగా తీసుకొచ్చినటువంటి జనం. అది కూడా ఆ 1.5 లక్ష 2 లక్షలు కూడా. అంతేగాని ఇదేదో సిద్ధం, మేము ఏదో మహా ఆర్పాటంగా చేశాం, బ్రహ్మాండంగా జనాలు బ్రహ్మరత పడుతున్నారంటే ఇవన్నీ కాకమ్మ కథలు. వాళ్ళు కలలు కంటున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క మనస్తత్వం ఏముందో వచ్చే ఎన్నికల్లో చూపించబోతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి వైసీపీ వాళ్ళు. ఊరికే మాటలు, ఇంకా మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు ప్రతిదీ గమనిస్తానే ఉన్నారు. ఈ విషయాన్ని పెట్టుకుంటే మంచిది. ఓకే, రైట్. కీర్తన గారు, ఏంటి రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ గారిని ప్రకటించడం ఇదేదో రచ్చ అవుతుంది అని చెప్పి సర్వత్రా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా మొన్న 2-2 ప్రకటించినందుకే పెద్ద హడావుడయింది.
ఇప్పుడేంటి మళ్ళీ ఆయనే రాజమండ్రి రూరల్ నుంచే మాట్లాడుతున్నారు. అక్కడ చూస్తే గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఉన్నారట, ఆయన ఇప్పుడే చాలా ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నారు. ఏవో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అందరితోటి మాట్లాడుతున్నారు, నేనే ఇక్కడి నుంచి చేస్తానని. ఏంటి దీనికి ఏమైనా బలమైన కారణం ఉందా? అలా ఏం లేదు సార్. మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల్లో కందుల దుర్గేష్ గారు కూడా చాలా ముఖ్యమైన నాయకులు, మీకు తెలుసు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పార్టీకి. బట్ సీట్ అనేది ఉందా లేదా అనే విషయాల గురించి మేమైతే క్లారిటీగా చెప్పకూడదు, ఎందుకంటే పార్టీ నుంచి అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ వచ్చిందాక దాని గురించి మనం మాట్లాడకూడదు. అండ్ ఇక్కడ పొత్తులో భాగంగా సాక్రిఫైస్ అయితే ఎవ్రీవన్ హ్యాస్ టు డూ, అది మాత్రం కన్సిడరేషన్ లో తీసుకోవాలి మనం. ఏంటి తిరుపతి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారండి? తిరుపతి ఏమైనా క్లారిటీ వచ్చిందా? నేనైతే పోటీ చేయట్లేదు, అదొకటి క్లారిటీగా చెప్పగలుగుతారు. అంటే ఏం లేదు, మొన్నటిదాకా నాగబాబు గారు అన్నారు, నాగబాబు గారు అనకాపల్లి అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేసే అవకాశం ఉంది, గతంలో చిరంజీవి గారు చేశారు కదా అని అంటున్నారు. సో ఆయన కూడా ఏదో భీమవరం అట, పిఠాపురం అట, చాలా చాలా వినిపిస్తున్నాయి. ఇంకొక 10 రోజులు ఆగితే మీ ఉత్కంఠకి తెరలేపే ఆవిష్కరణ. మా ఉత్కంఠ కాదు, మీ శ్రేణుల ఉత్కంఠే. మాదేముంటుంది ఉత్కంఠ? మీరు లిస్ట్ రిలీజ్ చేస్తే ఆ రోజు చెప్తాం, రిలీజ్ చేయకపోతే త్వరలో వస్తుందని చెప్తాం. మాకు అందులో ఉత్కంఠ ఏం లేదు కదా. అంటే మీ శ్రేణులకి చెప్పుకోకపోవడం వల్ల అది ఇబ్బంది అవుతున్నది పార్టీ క్యాడర్కి. ఎవరు పని చేయాలో తెలియదు, ఎవరికి చేయాలో తెలియదు అన్న ఒక కన్ఫ్యూజన్ అటు తెలుగుదేశం పార్టీలో మీలో కూడా ఉందండి. లేదు సార్, క్యాండిడేట్లకు సంబంధం లేకుండా ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్, అదొకటి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు పార్టీ కోసం పని చేస్తున్నారు, పని చేస్తూనే పోతున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు కలుపుకట్టుగా టీడీపీ జనసేన. బీజేపీని కలుపుకొని పోవాలి కాబట్టి దాని గురించి ఒక క్రియాశీలన అందరు కలిసి మాట్లాడుతున్నారు, కార్యాచరణ చేసి త్వరలో దాని గురించి మీకు లిస్ట్ అవుట్ చేసి చెప్పగలుగుతారు. ఏంటి ఢిల్లీ ప్రయాణం అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎల్లుండి వెళ్తున్నారట. ఎలక్షన్ నోటిఫికేషన్ కి దగ్గర అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక పొత్తుల్లో భాగంగా క్యాండిడేట్ డిసైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ముగ్గురు కూర్చొని మాట్లాడేమని చర్చించి దాని గురించి ఒక మంచి క్లియర్ డేటాతో బయటకు వస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం, చర్చలు జరపడం కోసమే ఢిల్లీకి వెళ్తున్నారు. సీట్లు ఖరారు అయిపోయినాయండి. సీట్లు ఓకే, ఎవరికి ఇవ్వాలన్నది ఒక లిస్ట్ అన్న తయారు చేసుకున్నారో బయటికి చెప్పకపోయినని మీకున్న ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా లిస్ట్ ఉంది. ప్రతి నియోజకవర్గంలో నుంచి కార్యకర్తల్ని పిలిపించి ముఖ్య నాయకులతో సమావేశాలు పవన్ కళ్యాణ్ గారు సీక్రెట్ గా నడుపుతున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి అయితే జరుగుతూనే ఉన్నాయి. మేము కూడా తెలుసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు కూడా ఎవరికి అపాయింట్మెంట్స్ ఉండవు, కేవలం నియోజకవర్గాల ఆస్పిరెంట్స్ తో మాత్రమే, అక్కడున్న కార్యవర్గంతో మాట్లాడటం మాత్రం జరుగుతూ ఉంది అని చెప్పారు క్లియర్ గా. ఎన్నన్నది ఏమన్నా లీక్ అయిందా? అది కూడా ఏం తెలియదు. జూమ్ మీట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. మంచి డేట్ అయితే మీకు ఇవ్వగలుగుతాం ఒక 1 వీక్ 10 days వెయిట్ చేస్తే. ఓకే, డైరెక్ట్ గా కాకపోయినా మీటింగ్లు అవుతున్నాయా? అవును సార్ ఖచ్చితంగా అవుతున్నాయి. ఇంకా వాళ్ళిద్దరూ కలలేదు అని అంటున్నారు. ఓకే, వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే క్లియర్ చేసుకుంటున్నారు అన్నమాట. ఎందుకులే పబ్లిక్ గా వెళ్తే అంతేనా? అవును సార్, ఈ తలనొప్పులంతా లేకుండా ఖచ్చితంగా కార్యాచరణ చేయడం కోసం ఇద్దరు మాట్లాడుకోవడం అయితే ఖచ్చితంగా జరుగుతా ఉంది. ఇద్దరే మాట్లాడుతున్నారు, అది కూడా చెప్తున్నాం మేము. ఇద్దరమే మాట్లాడుతున్నారు, పక్కా కార్యాచరణతో ముందుకు రాబోతున్నారు. ఓకే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేస్తాం. సరేలేండి, అది ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కీర్తన గారు? ఏమన్నా లీక్లు ఉన్నాయా? నో సార్, అది ఏం మేము చెప్పకూడదు. మీకు ఆల్రెడీ తెలుసు. మాకు అధికార ప్రతినిధులు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తున్నారు కళ్యాణ్ సార్. పొత్తుల అంశం మీద కానీ ఎటువంటి టాపిక్ గురించి మాట్లాడకూడదు అని ఒక ప్రెస్ నోటే వచ్చింది మా పార్టీ. సో మీకు తెలుసా? పోనీ ఓకే చెప్పవద్దు కానీ మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది, పక్కా డేటా మాకు వస్తా ఉంది పార్టీ ఆఫీస్ నుంచి. బట్ మేమైతే అది వ్యక్తపరచకూడదు. మేము చెప్తున్నాం, మంచి ఫిగర్ ఇవ్వబోతున్నాము. మంచి ఆస్పిరెంట్స్ నే ఖచ్చితంగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించే ఆస్పిరెంట్స్ ముందుకు వస్తారు. ఓకే, పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. జిల్లాల వారీగా డెవలప్ చేసే ఆలోచనలో కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకుంటున్నాం, జిల్లాల వారీగా డెవలప్మెంట్ కోసం. ఓకే.